నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః యవ్వనిచే జనించు జగము జగమెవ్వని లోపల ఉండులీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్. సభా సరస్వతికి ప్రణామాంజలి. కేవలం బాహ్యంగా కంటికి కనిపిస్తూ ఉన్న శరీరాన్ని కాళ్ళు పట్టుకొని మొక్కేస్తే నేను గురువులకు మొక్కేశాను అని అనుకుంటే అవ్వదు. నిత్యానిత్య వివేకాన్ని గుర్తెరిగి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి భగవంతుని జ్ఞానం ఇది అని తెలిసి ఆ జ్ఞానానికి నువ్వు నిరంతరం సేవ చేస్తే ఆ జ్ఞానాన్ని అందించాలి, లేదంటే నేర్చుకోవాలి. రెండు ఒకటే. జ్ఞానము అందించేవాళ్ళు అందుకునేవాళ్ళు ఇద్దరు ఒకటే ఇక్కడ. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం అనుకుంటాను, గురువును నీవే శిష్యుడవు నీవే సగుణ నిర్గుణ రూపము నీవు సాక్షి నీవు. ఇద్దరు ఒకటే అయిపోతారు ఎప్పటికైనా. హిరణ్యకశిపుడు కూడా చివరికి ఏమైపోయాడు? భగవంతుని జ్ఞానాన్ని భగవంతుని దర్శించగలిగాడు. అట్లాగా మనం కూడా ఆ స్థితికి మనం చేరుకుంటే పాదసేవనం చేయగలుగుతాం. ఆ పాదసేవనానికి ఉదాహరణే ప్రహ్లాదుడు, ఆహ్లాదమైనటువంటి ప్రహ్లాదుడు. ఆయన ఎంత స్పష్టంగా నైష్కర్మ్యంగా ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తూ ముందుకు పోతాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సతతము శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుండు ఏ తద్విశ్వమున్ భూవరా. సమస్త విశ్వాన్ని ఆయన ఎలా చూశాడు అంటే అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబము వలె ఆయన చూడగలిగాడు. కాబట్టే ఆ విధమైనటువంటి జీవనాన్ని ఆయన అద్భుతంగా కొనసాగించగలిగాడు. ఆ విధమైనటువంటి జీవనాన్ని మనం కూడా ఎంచుకోవాలి అని అనుకుంటే ముందుగా సరి అయినటువంటి దాన్ని శ్రవణం చెయ్యాలి, సరికాని వాటిని కాదు. చెవులు ఉన్నవి దేనికి అంటే భగవంతుని జ్ఞానాన్ని వినడానికి మాత్రమే. కళ్ళు ఉన్నది దేనికి అంటే భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే, భగవంతుని దర్శించడానికి మాత్రమే. ఎక్కడుండేటటువంటి భగవంతుణ్ణి? అంతటా అన్ని వేళలా సర్వదా సదా సర్వత్రా సమంగా వ్యాప్తమై ఉన్నటువంటి విశ్వవ్యాపక వాసుదేవత్వపు విధానాన్ని దర్శించడానికి మాత్రమే. ఈ విధమైనటువంటి శ్రవణం, ఈ విధమైనటువంటి కీర్తనం, ఈ విధమైనటువంటి స్మరణం, ఈ విధమైనటువంటి పాదసేవనము ఉన్నప్పుడే భగవంతునికి మనము చేసే నమస్కారం అందుతుంది. లేకపోతే వెంకటేశ్వర స్వామి వెంకటాచల మహత్యంలో ఉందన్నమాట. ఏంటి అంటే మీరు రోజు తెచ్చి నాకు ఇవన్నీ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు, కానీ మీలో భక్తి లేని వాళ్ళు వచ్చి నాకు పూజ చేసినప్పుడు బాణాలతో సూదులతో ముళ్ళులతో నాకు గుచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది అని చెప్తారన్నమాట. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం. నీ లోపల ఇప్పుడు నేను చెప్పిన క్రమ పద్ధతిలో ఉన్నటువంటి భక్తిని గనక నింపుకోకపోతే, ఎవరిలో నింపుకోవాలి? జీవునిలో ఆ జ్ఞానాన్ని నింపుకున్నప్పుడే నువ్వు చేసేటటువంటి నమస్కారానికి వందనం, నమస్కారానికి సార్థక్యం ఉంటుంది. అలా నువ్వు చేసేటటువంటి ప్రతి పని శివార్చనే. ప్రతి అనుక్షణం నువ్వు చేసే ప్రతి కార్యం అర్చనమే అవుతుంది. అందుకని వందనం తర్వాత అర్చనం, అర్చనం తర్వాత దాస్యము. చూసారా, భగవంతునికి కనీసం నువ్వు దాసుడుగా ఉండాలంటే కూడా
నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. కాబట్టి కనీసం భగవంతుని దగ్గర నువ్వు సేవకుడిగా అనిపించుకోవాలి అని అంటే కూడా ఎంత ప్రాసెస్ ఉంది చూసారా. ఈ క్రమంలో మనం వచ్చినప్పుడే నువ్వు భగవంతుడికి దాసోహం అవ్వగలుగుతావు, దాసుడు అని అనిపించుకోగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు భగవంతునికి దాసుడవుతావో ఆ తరువాత నీకు భగవంతునికి అభేదం ఉండదన్నమాట. భేదభావనాత్ ఉండదు. నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భ్రమ మనిషికి ఉండదు. మనిషికి 5 రకాల భ్రమలు ఉంటాయి. ఏంటి ఆ భ్రమ అంటే, నేను కనిపిస్తున్నటువంటి ఈ జగత్తే నేను అనేటటువంటిది ఒక భ్రమ. మరి ఈశ్వరుడే ఈ జగత్తుకు, నా కర్మలకు, నేను చేసే అన్నిటికీ, నేను చేస్తుండే దొంగతనం దోపిడీలకు కూడా భగవంతుడే కారణం అనుకునేటటువంటిది ఒక భ్రమ అన్నమాట జగత్తుకు. అట్లాగే నేను కనిపిస్తున్నటువంటి స్థూల శరీరము, నా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, నా లోపల ఉన్నటువంటి కారణ శరీరము, ఇవన్నీ కూడా నేను అని అనుకునేటటువంటి భ్రమ. ఇటువంటి భ్రమలన్నింటినీ కూడా తొలగించుకొని నువ్వు దాస్యం స్థితికి వచ్చినప్పుడు సఖ్యం అయిపోతుంది. అంటే సఖ్యం అంటే కలిసిపోవడం, దానిని సఖ్యభక్తి అంటారు. ఇద్దరు ఒకటే, దేవుడు వేరు నేను వేరు కాదు. ఇంక ఇక్కడ శరీరం ఉండదు, నీ స్థూల శరీరం లేదు, నీ సూక్ష్మ శరీరం లేదు, నీ కారణ శరీరం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే నీ చిత్తమంతా భగవంతుడైపోయాడు కాబట్టి. విశ్వమంతా నువ్వే వ్యాపించి ఉన్నావు. ఎలా వ్యాపించి ఉన్నావు? గాలి రీతి విశ్వగోళాలలో నుందువు, దివుల భువుల మధ్య తిరగగలవు. నీవు లేని చోటు నిక్కముగా లేదు, ఎక్కడే కూడా నీవు లేని చోటు లేదు అనే విషయం నీకు రూఢి అవుతుంది. ఇది ఇంకొకళ్ళు చెప్పేది కాదు, స్వానుభూతి చేత నీకుగా నీ లోపల స్మరణ జరిగి, నువ్వు శ్రవణం చేసి కీర్తనం చేసి స్మరణ జరిగి నీ లోపల ఆ జ్ఞాన మార్గాన్ని పాదసేవనం చేసి ఆ జ్ఞాన మార్గానికి నువ్వు నమస్కరించి దాన్ని అర్చించి అప్పుడు నువ్వు ఆ జ్ఞానానికి దాసోహమైతే అప్పుడు నువ్వు జ్ఞానము వేరు కాదు, అంతా ఒకటే, భగవంతునికి భక్తునికి అభేదము లేదు అనేటటువంటి జ్ఞానం ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు. అక్కడికి వెళ్ళి ఆ స్థానాన్ని నీవు జీవుడు అధిరోహించినప్పుడు నీకు కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, సఖ్యమైపోయిన తర్వాత చిట్ట చివరిది ఏది? ఆత్మ నివేదనం. ఏంటి ఆత్మ నివేదనం అంటే? తనను తాను లేకుండా నివేదనం అంటే నైవేద్యం కదా, నివేదించుకోవడం కదా. ఇప్పుడు ఎవరిని నువ్వు భగవంతునికి నివేదించావు? ఆత్మ నివేదనం అంటే అర్థం ఆలోచించండి. ఎవరిని ఇప్పుడు నువ్వు భగవంతునికి నివేదించావు? ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను నేను. ఎక్కడి నుంచి? శ్రవణం నుంచి ఆత్మ నివేదనం వరకు 9 విధ భక్తి మార్గాలు. నేను ఇప్పుడు నాకు చిన్న వయసు కాబట్టి నేను ఇప్పుడు ఒక 40 ఏళ్ళుగా 40 ఏళ్ళు అంటే ఒక 30 ఏళ్ళుగా నేను చెప్తున్నాను. కానీ పెద్దవాళ్ళందరూ ఉన్నారు, ఈ పదాన్ని మీరు వినని వారు కాదు. కానీ ఆ విన్నదాని మీద అభిప్రాయం వేరుగా ఉండవచ్చు. అందుకని చెప్పి ఈ ప్రాసెస్లో ఎలా ఆత్మ నివేదనం జరుగుతుందో చెప్పండి చూద్దాం. ప్రాక్టికల్గా మన లోపల మనకు తెలియాలి కదా. ఎలా జరుగుతుందంటే, మన పంచభౌతిక శరీరం ఉంది కదా, పంచభూతాలతో తయారైనటువంటి భౌతిక స్థూల శరీరం ఒకటి. ఈ స్థూల శరీరానికి బేస్గా ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం, సాఫ్ట్ కాపీ. సాఫ్ట్ కాపీ అంటే ఇప్పుడు దీంట్లో చిప్ ఉంది కదా, ఆ చిప్పు లేకుంటే మెమరీ కార్డు అది ఏదో లేకపోతే ఈ సెల్ ఫోన్ పనిచేయదు కదా. మెమరీ కార్డు వేస్తేనే నీకు నంబర్స్ అవన్నీ కనిపిస్తాయి. అట్లాగా నీ శరీరం లోపల నీ శరీరానికి యొక్క సాఫ్ట్ కాపీ అంటే సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరము తయారు కావడానికి కారణ శరీరం ఉన్నది. అదే సంచి, అదే చిత్తం, అదే తిరిగి జన్మ తీసుకుంటూ నేను గొప్ప అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం ఖాళీ అయిపోతుందో అప్పుడు నీ లోపల ఉన్నటువంటి దేహభ్రాంతి తొలగిపోతుంది. దేహభ్రాంతి తొలగిపోయినప్పుడు నీ దేహము, నీ దేహంలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ ఇంద్రియాలు, నీ దేహంలో వాటికంటే పైన ఉన్నటువంటి ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తం, అహం ఇవన్నీ కూడా లేనటువంటి స్థితి అయిపోతుంది. అప్పుడు నువ్వు దేహం ఉన్నప్పుడే జీవన్ముక్తుడు అవుతావు. సమస్త అష్టాదశ పురాణాల లక్ష్యం ఏమంటే, నువ్వు
నీ ఆత్మ నివేదనం చెయ్యాలి. ఆత్మ నివేదనం అంటే ఆత్మ అనే శబ్దానికి అర్థం ఏమంటే నేను అనే అర్థం. ఈ నేనును ఆయా సందర్భాలలో ఆయా సందర్భానుసారంగా మనము అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఈ భౌతిక శరీరం అనే నేను అనే అర్థంలో వాడతాం. ఒక్కొక్కప్పుడు ఎన్ని జన్మలుగా నేను చస్తూ పుడుతూ ఈ అవస్థలు పడుతూ ఉన్నానే అనేటటువంటి జీవస్థితిలో వాడతాం. ఇంకొకప్పుడు నేను అంతటా వ్యాపించిపోయి ఉన్నాను అనే అర్థంలో వాడతాం. కాబట్టి ఇక్కడ ఆత్మ నివేదనం అని అన్నప్పుడు నీ భౌతిక శరీరాన్ని, నీ శరీరానికి మూలమైనటువంటి సమస్త ఇంద్రియాలను, నీ ప్రాణము బుద్ధి అన్నింటినీ కూడా మొత్తాన్ని భగవంతునికి సమర్పణ చేసేసావు. అంటే ఏమవుతా ఉంది? ఇప్పుడు నీ ఇంద్రియాలు నిరంతరము భగవంతుని సేవలో ఉన్నాయి. బాహ్య ప్రపంచం వైపు పరుగులెట్టడం లేదు. స్విచ్ ఆఫ్ చేసావు, వెనక్కు మరలించేసావు, ఇన్నర్ ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావు. నీ మనోబుద్ధి ఇంద్రియాలు నిరంతరం భగవంతుని అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ పొందుతూ అందిస్తూ ఈ దేహం వచ్చి నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఎట్లా నిమిత్త మాత్రంగా? జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అద్దమందున రూపం అంటనట్లు నిన్న మనం చెప్పుకున్నాం. అట్లాగే ఈ ప్రహ్లాదుడు ఎట్లా ఉంటాడో పానీయంబులు తాగుచూ అన్ని పనులు చేస్తూ కూడా ఈ విశ్వాన్ని కేవలం ఒక్క మాటలో చెప్పాలంటే కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగా భావించి ఆయన సమస్త విశ్వాన్ని పట్టించుకోడు ఆ జీవుడు. అలా ఎప్పుడైతే ఈ సమస్తాన్ని పక్కన పెట్టి నీ జీవుడు దైవంగా ఎదిగిపోతాడో, అదే మీకు మనం మొదటి రోజు చెప్పుకున్నాం, ఆత్మే బ్రహ్మం జీవుడే దేవుడు. ఆ జీవుడు దేవుడైపోయినటువంటి దేహం ఏమైపోతుందంటే దేవాలయం అయిపోతుంది. అందుకని చెప్పే రమణ మహర్షిని కొలుస్తూ ఉన్నాం. అనేక మంది గురువులను పెద్దలను ఈరోజు మనము కొలుస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నామంటే కారణం వాళ్ళు నేను లేని స్థితికి వాళ్ళు చేరుకున్నారు కాబట్టి. అంటే నేను అనేటటువంటి భౌతిక భావన లేనటువంటి స్థితికి వాళ్ళు చేరుకున్నారు. ఆత్మ నివేదనం చేసుకున్నారు కాబట్టి. ఆ నివేదనము చేసుకోకుండా అటు ఇటుగా మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొద్దిసేపు భగవంతుడు కావాలి, కొద్దిసేపు నాకు బాహ్య ప్రపంచం కావాలి. అట్లా అనుకుంటే భగవంతుడిని మనం చేరగలమా? ఇంత ప్రాసెస్ ఉందే. మరి నవవిధ భక్తి మార్గాలకు ఇంత గొప్ప అర్థం ఉంటే ఆ పద్ధతిలో మనం ప్రయాణించకపోతే నువ్వు ఎప్పటికీ చేరలేవనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేశాడన్నమాట. ఏది? మహేశ్వర ఖండంలో, మహేశ్వర సూత్రాలలో ప్రతి ఒక్కటి ఫార్ములాస్. నువ్వు ఇలా ఉంటే ఇలా చేరుతావు. ఇప్పుడు నువ్వు ఇలా లేదు అనుకో, ఏమైపోయావు? తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. కాబట్టి నువ్వు ఆ ధర్మాచరణలో లేకపోతే నువ్వు చేరలేవు. ఈ సగం సగం ఉండేవాళ్ళు కనీసం ఇటువంటి వాటిని విని ఆలోచించినప్పుడు అందులో నుంచి కూడా కొంతమంది మారుతారు అనడానికి ఒక చిన్న కథ చెబుతాను. మన భారతదేశానికి జ్ఞానపీఠం అవార్డును సంపాదించి పెట్టినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాశారు. ఇది మన భారతదేశానికి మొట్టమొదటి జ్ఞానపీఠం వచ్చిందన్నమాట ఆయన ద్వారా. రెండవది సి నారాయణ రెడ్డి గారు రెండవ జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర కావ్యానికి వచ్చింది. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగల నవలను కూడా సహస్రపణ్ పేరుతో ఆ రోజుల్లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనువాదం చేశారన్నమాట. ఆ 1000 పడగల నవల నిండా కూడా 1000 పేజీలది. ఏముంది అంటే భక్తి అనగానేమి, జ్ఞానం అనగానేమి, ఈ 2 ప్రశ్నల మీద 1000 పడగల నవల మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. ఒక శిరసు నాగన్న ఒయ్యారముగా వచ్చి కలలోన రాజును కాటందుకున్నది అని ఆ కథ మొదలవుతుందన్నమాట. అంటే ఏమంటే ఇందాక మనం అనుకున్నాం కదా, కాలకోట విషం ఎక్కిపోయింది అని. పాము ఎట్లాగా అయితే విషాన్ని ఎక్కిచ్చేస్తుందో బాహ్య ప్రపంచపు మాయ ఆ రాజుకి ఎక్కిపోయింది. ఆ రాజులో బ్రహ్మజ్ఞానము లేదు కనుక ప్రజలందరూ కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. యథారాజా తదా ప్రజ అయిపోయారు. మరి ఆ రోజున వెలుతురు ఎప్పుడైతే విద్యుత్తు రాగానే దీపం ఆగిపోయింది అనే దాంతో మొదలవుతుందన్నమాట. ఆ 2 పాదాలతోటి సుబ్బన్నపేటలోకి విద్యుత్తు ప్రవేశించింది, మరి దీపం ఆగిపోయింది అని. అంటే ఎప్పుడైతే ఆధునిక నాగరికత పేరుతో దైవ దృష్టిని వీడిపోయింది అని దాని అర్థం అన్నమాట. అటువంటి విశిష్టమైనటువంటి విషయాలు అనేక గ్రంథాల్లో ఉన్నాయి, కానీ మనమే దానిని అర్థం చేసుకోవడంలో పొరపాటుగా పడుతూ ఉన్నామన్నమాట. దాంట్లో జ్ఞానం అనగానేమి,
భక్తి అనగానేమి అనే 2 ప్రశ్నలకు 1000 పేజీలలో ఉన్నటువంటి సమాధానం. సరే, నవల విషయం అట్లా ఉంచుదాం. 3వ జ్ఞానపీఠము రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు అనే దానికి రాశారు. సో ఇవి మన భారతదేశానికి వచ్చినటువంటి 3 జ్ఞానపీఠ అవార్డులు. ఇందులో శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి నవ్వని పువ్వు అని ఒక కథ సరదాగా బాగా ఉంటుంది, 2 నిమిషాల కథ. దీంట్లో ఏంటంటే 4 పాత్రలు ఉంటాయి. అంటే అటు ఇటుగా ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళని ఎట్లా పోల్చొచ్చు అంటే 3 రకాలుగా పోల్చొచ్చు మామూలుగా ఉన్నటువంటి మనుషుల్ని. ఒకటి మందుగుండు బొగ్గుతోటి, వీళ్ళు ఇటువంటివి వినగానే వెంటనే వాళ్ళకు వెలిగిపోయి జ్ఞానం ఇదే సరి అయినదని నిర్ణయించుకొని అప్పటికప్పుడే వాళ్ళు ఆ క్షణం నుంచి అదే పదంలో ప్రయాణిస్తారు. అలా ప్రయాణించినటువంటి వాళ్ళను మనం చూసాం నిన్న మొన్న కథల్లో. అయితే 2వది కట్టెల బొగ్గు అన్నమాట. సరే, స్కాంద పురాణంలో ఇలా ఉందని పలానా రోజు మనం విన్నాము, సరేలే మనకు సమయం వచ్చినప్పుడు మనం ఆచరిద్దాంలే అని అనుకుని నెమ్మదిగా ఎప్పుడో వెలుగుతుందన్నమాట. ఎప్పుడో నా పిల్లలు అయిపోయినాక, లేకుంటే నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది భగవంతుడు అంటే ఏదో ఉందంట, సరే దాని గురించి ఆలోచిస్తే బాగుండు, కానీ నాకంత తీరిక లేదే అని అనుకుంటూ రాక్షస బొగ్గు అన్నమాట. ఇది మందుగుండు బొగ్గు, ఇదేమో కట్టెల బొగ్గు, ఇదేమో రాక్షస బొగ్గు. మరి ఈ విధమైనటువంటి మనుషులు ఎలా ఉంటారు, ఏ విధంగా దీనిని అందుకుంటారో అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు అనడానికి నవ్వని పువ్వు అనేటటువంటి ఒక నాటిక. నేను చెప్తున్న ఏ విషయం కూడా నా సొంతంది కాదు, కేవలం నేను గురువుల ద్వారా గురు పరంపరాగతంగా గురువుల దగ్గర అంది పొందినటువంటి విద్యా జ్ఞానం మాత్రమే. ఆ కథలో తుమ్మెద, గాలి, తీగ, మొగ్గ. తుమ్మెద, గాలి, తీగ, మొగ్గ 4 పాత్రలు ఉంటాయి. మొట్టమొదటగా మొగ్గ ఎక్కడుంటుంది, తీగ నుంచి మొగ్గ వస్తుంది కదా, కాబట్టి తీగ అమ్మ, మొగ్గ అమ్మకు వాళ్ళ అమ్మాయి. ఈ మొగ్గ దగ్గరికి ఒక తుమ్మెద వస్తుందన్నమాట. వచ్చి నీకను సన్నల నీడలలోన, నీకను వన్నెల జాడలలోన నిలిచి తపించే తుమ్మెదనే, నీకైనా బ్రతుకమ్మెదనే అని చెప్తుంది. వెంటనే ఈ పాప, ఈ మొగ్గ, ఓహో ఈ తుమ్మెద నేను లేకపోతే ఇంక బతకలేనంటుంది. అంటే సమాజంలో మనిషి అటు ఇటుగా ఊగిపోతూ ఉంటాడు, నువ్వు లేకపోతే నేను బతకలేనంటుంది. అయ్యో, ప్రతిదానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకొకళ్ళ మీద కారణంగా చూపుతూ ఉంటాం, నేను లేకుంటే వాళ్ళు ఉండరేలని. అవన్నీ కూడా మన భ్రమలే. ఎప్పుడు కూడా ఈ భూమండలం అనేటటువంటి నదీ ప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అలా కలుస్తూ విడిపోతూ జరుగుతూ ఈ రోజున్నది రేపు ఉండకుండా ఉండేటటువంటిదే, మార్పుకు లోనవుతూ ప్రతిక్షణం మారుతూ ఉన్నదే లోకం, ప్రపంచం. కానీ ఆ మార్పుని మనం గమనిస్తూ ఉండినా కూడా మనకు మనం కల్పించుకొని భ్రమించుకుంటూ ఉంటాం అన్నమాట, ఉండలేమని. అట్లా భ్రమించిపోయినటువంటి ఈ మొగ్గ, అయ్యో జుమ్మని ద్రిమ్మరు తుమ్మెదరానా, నీ కలగాన సుధాదునిలోనా, వలపులు రువ్వుదునా, కిలకిల నవ్వుదునా, నువ్వేది చెప్తే అది చేస్తాను, నేను లేకపోతే నీకు వేరే ప్రపంచమే లేదంటున్నావు కదా. ఇప్పుడు మన తాతలు, మన అమ్మమ్మలు ఎంతమంది పోయారు, ఎవరితో ఎవరైనా వెళ్ళిపోయారా? 2 రోజులు బాధపడి అయ్యో భగవంతుడే తీసుకుపోయాడు, భగవంతుడే పుట్టించాడు అని అనుకొని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారన్నమాట. ఆ విధమైనటువంటి విధానం జరుగుతూ ఉంది అని తెలిసినా కూడా ఆ క్షణానికి భ్రమ. ఈ మొగ్గ ఇలా దాంతో కుమ్మక్కైపోతూ ఉన్నటువంటి విషయం తల్లి తీగ చూసి తట్టుకోలేదన్నమాట. అమ్మా అసలేమనుకుంటున్నావు నువ్వు, ఆ తుమ్మెద అశాశ్వతమైనదమ్మా, ఈ క్షణం వస్తుంది, అసలు ఎవరనుకుంటున్నావు, ఆ తుమ్మెద గురించి నీకు తెలుసునా? నిత్యానిత్య వివేకాన్ని ఆమె బోధిస్తూ ఉంది అక్కడ. నీకు అసలు ఎవరనుకుంటున్నావు తెలుసా, అది అనిత్యమమ్మా. ఈ క్షణం అలా అనిపించాడు, మరుసటి క్షణానికి అతను వెళ్ళిపోతాడు. ఆ తుమ్మెద ఎవరో కాదమ్మా, మల్లికను విడనాడి మధుర గీతులు పాడి మధుర సమ్మును గ్రోల మరిగినాడే బాలా, నీ బోటి మొగ్గలను మెల్లగా నవ్వించు, తీయ తేనెలు త్రాగి హాయిగా విహరించు, కాంక్ష తీరిన ఎంత కనరాడు నీ చెంత, నవ్వకే నాయమ్మ నవ్వబోకే తల్లి అని బుద్ధి చెబుతుంది. ఈ మొగ్గకి మందుగుండు పౌడర్కి ఉన్నంత పవర్ ఉంది కాబట్టి వెంటనే అది అర్థం చేసుకునేసింది. అవును కదా,
నిత్యమైనది ఇది కాదు, ఇది అనిత్యము, ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. దారిని వచ్చేపోయే వాళ్ళు నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా మాట్లాడతారంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. మాయ మాటలు పుష్పితాం వాచం, పువ్వులాగా మాయపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఇచ్చకపు మాటల ఉచ్చులో చిక్కుపడవద్దు అని ఆ తల్లి తీగ ఆ మొగ్గ తీగకు బోధించగానే దానికి బాగా వెలిగిపోయిందన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా చర్చలో ఉండగానే ఎంతో ప్రేమ, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పినటువంటి తుమ్మెదకు ప్రేమగానే ఉండాలి కానీ కోపం రాకూడదు కదా. అంతే, క్షణంలోనే ప్రేమ వెళ్ళిపోయింది, కోపం వచ్చేసింది అన్నమాట. కోపం వచ్చేసి చూడు నిన్ను నేనేం చేస్తాను, వెంటనే పగ ప్రతీకారం అయిపోయింది. వెళ్ళి నా స్నేహితుడిని పిలుచుకొస్తాను అని చెప్పి పవనుడు గాలి దగ్గరికి వెళ్ళి నవ్వదట ఆ కోనము వన్య పూజాన నువ్వు నేను కలిసి నవ్వింత మెట్లైన తేనియలు నా వంతు తావులే నీ వంతు, నువ్వు కూడా నాకు తోడురా, ఆ మొగ్గ నేను చెప్పిన మాట వినటం లేదు, నాకు పలకటం లేదు అని చెప్పి చక్కగా ఆ గాలికి కావలసినటువంటి ఆ పవనుడికి ఎలా చెప్పాలో చెప్పి మాయ మాటలు, పుష్పితా మాటలు, ఇచ్చకపు ఉచ్చులో చిక్కుకునేటటువంటి మాటలు అన్నమాట చెప్పి పిలుచుకొని వస్తుంది. అది పిలుచుకొని వచ్చి ఏంటి దాని ఉద్దేశం అంటే మామూలుగానే ఆ మొగ్గకు గాలి తగిలింది అంటే ఆ గాలి స్పర్శతోటి అది విచ్చుకుంటుంది. అప్పుడు ఆ స్పేస్ని అది ఆక్రమించుకోవచ్చు, ఆ తేనెను నేను తాగొచ్చు, ఇద్దరికీ ప్రయోజనమే అనేటటువంటి ఉద్దేశంతో అవి వస్తాయి. అవి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు దీన్ని అప్పుడు అది చెప్తుంది, కలగీతి పాడిన గిలిగింత సలిపిన ఆకులను క్రుమ్మిన రేకులను చిమ్మినా నవ్వకే వారెంత కవ్వించిపోయినా అని వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకొని ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. పవనుడు తుమ్మెద వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సందేశం. కాలేజీలో యువకులందరికీ చెప్తూ ఉంటాను, ప్రతి బ్యాచ్కి సంవత్సరం ఆరంభంలో పిల్లలకి అది ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటాను. అది ఏమి చెప్తుందంటే అసలు నవ్వనో తుమ్మెద చాలించు నీ పాట. ఇప్పుడు చేంజ్ చేస్తూ ఉందంటే తుమ్మెద జుంకార నాదం వినిపిస్తూ ఉంది, గాలి సమ్మగా వీస్తూ ఉంది. అందుకని చెప్పి నవ్విన పరువమ్ము నలిపి వేయుట కన్న నవ్వక ఎలోనున్న క్రొవ్వల పులేమిన్న, నవ్విన పరువమ్ము నలిపి వేయుట కన్న నవ్వక ఎలోనున్న క్రొవ్వల పులేమిన్న, నవ్వనో తుమ్మెద సాగిపో నీ బాట, నవ్వనో తుమ్మెద సాగిపో నీ బాట, నవ్వనో తెమ్మెర చాలించు నీ పాట. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ తుమ్మెదకు ఆ పవనుడికి ఇస్తుందన్నమాట. ప్రతి మనిషి కూడా భౌతిక ప్రపంచమా దైవ ప్రపంచమా అని అన్నప్పుడు సంపూర్ణంగా దైవ ప్రపంచం వైపు వాలిపోతే మిగతా అన్ని విషయాలు కూడా భగవంతుని జ్ఞానంతో మనకి అన్నీ అందుతాయి, అందరూ క్షేమంగా ఉంటారు. ఇప్పటి వరకు ఉండేటటువంటి సమాజంలో ఉండేటటువంటి ప్రకృతి ప్రళయాలు కానీ కరోనా వైరస్ లాంటి క్రిములు కానీ అవేవి కూడా ఏమీ చేయవు. ఇప్పుడు మనం భక్తిలో పరవశమైపోయి ఉన్నటువంటి ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి భగవంతుని శక్తికి భక్తికి పరవశమైపోయినటువంటి జీవుడు తుది శ్వాస వరకు కూడా ప్రకృతి సహజ సిద్ధంగా దేహాన్ని వీగిపోయే అంతవరకు కూడా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా చాలా గొప్పగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమంటే ఉన్నది ఒకటే, అదే దైవం. ఇది మీరు ఎన్ని వేదాలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్నిసార్లు విన్నా ఎన్ని విధాలుగా విన్నా ఎంతమంది చేత విన్నా ఉన్నది ఒక్కడే భగవంతుడు. ఆ భగవంతుని జ్ఞానాన్ని ఆ ఈశ్వరుని జ్ఞానాన్ని మాత్రమే మనము పొందాలి, ఆ జ్ఞానాన్ని మాత్రమే పంచాలి అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎంత స్థితికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట తన ఆలోచనలలో తన భావాలలో మార్పు వస్తుందన్నమాట. అందుకు వ్యాసుని కథను మనం ఉదాహరణగా చెప్పుకుంటే వ్యాసుడు కాశీలో నివసిస్తూ ఉంటాడు. వ్యాసుడికి ఎప్పుడు కూడా వేదాలన్నీ విభజించినటువంటి అతను గనక అతను విభజించి ఇంత రాసినా కూడా భాగవతం రాసిన తరువాతనే ఆయనకి మోక్ష మార్గం చాలా స్పష్టంగా తెలిసింది అనే విషయం భాగవతంలోనే ఉంది.
నేను ఇన్ని గ్రంథాలు రాసినా నాకు సంతృప్తి లేదు, నేను కైవల్య పదాన్ని చేరుటకునై చింతించదన్నని చెప్పి కైవల్య పదంతో ప్రారంభించి అద్భుతంగా భాగవతాన్ని రాసి భాగవత కథలను అందులో వర్ణించాడు. ఈ భాగవతంలోనే మనకు నేను చెప్పినటువంటి మొదటి పాఠమైనటువంటి నిత్యానిత్య వివేకం, సాంఖ్యశాస్త్రం అన్నీ కూడా భాగవతంలో దాదాపుగా అన్ని స్కంధాలలో ఆ విషయాన్ని స్పృశిస్తూ వచ్చారన్నమాట. మరి అటువంటి వేదవ్యాసుల వారు ఒకరోజు కాశీలో నివసిస్తూ ఉండగా ఆయన మనసు లోపల ఉన్నటువంటి విషయం ఏంటంటే విష్ణువే గొప్ప శివుడి కంటే కూడా అనేటటువంటి భావన ఆయనలో ఉన్నది. ఆ భావన అది స్కాంద పురాణంలో మనకి కాశీఖండంలో ఉండేటటువంటి విషయమే, అది కూడా ఉంది. ఆ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. వ్యాస కాశీ అని కాశీకి వెళ్ళిన వాళ్లకు తెలుసు. అక్కడ వెళ్ళి నిద్ర చేయరు, అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళేసి నిద్ర చేయకుండా దండం పెట్టుకొని వెనక్కి వచ్చేస్తారనమాట. అంటే అప్పుడు శపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ సెటిల్ అయిపోతాడు. వ్యాసుడు ఏం చేస్తాడు అంటే వైష్ణవుడే గొప్ప శివం కాదు అని చెప్పి కాశీక్షేత్రంలో కూర్చొని తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని వైష్ణవానికి జై కొట్టిస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు ఈ విషయాన్ని గమనించినటువంటి నందిగణాలు వెంటనే వాళ్ళ చూపు చూస్తే చాలు కదా, నందిగణాలు దానిని గమనించారు. ఆయన జై అని పైకెత్తినటువంటి చెయ్యి అలాగే ఉండిపోయింది స్తంభంలాగా, ఇక ఏమీ కదలలేదు, మాట్లాడలేదు. అదేంటి ఇట్లా అయిపోయిందని చెప్పి శిష్యులందరూ చూసుకుంటూ ఉంటే అయ్యో వాళ్ళందరూ చెప్తారంట మహేశ్వరుడు గొప్ప కదా, నువ్వు ఇలా ఎందుకు చెప్పావు అని చెప్పి. అప్పుడు మహేశ్వరుడు నందిగణాలకు కనుసైగ చేస్తే నందిగణాలు వెళ్ళి ఆయనను తాకి శివుడే గొప్ప అని చెప్పిన తరువాత ఆయనకి బాగైపోతుంది. శివుడే గొప్ప అంటే ఇంకొకళ్ళ తక్కువ ఇంకొకళ్ళు ఎక్కువ అని కాదు, ఉన్నది ఒకటే భగవంతుడు, ఆ భగవంతుడిని విభజించి చూడొద్దు అనేటటువంటిది అక్కడ అర్థం. శివుడు కాదు విష్ణువుడే, అంటే విష్ణువు స్థితికారకుడు కనుక ఇప్పుడు ఉన్నదే నిజమని మనం అనుకుంటాం కనుక ఆ ఉన్నటువంటి ఆ స్థితికి శాశ్వతత్వాన్ని ఇచ్చేస్తూ ఉన్నాం. స్థితికి శాశ్వతత్వాన్ని ఎప్పటికీ ఇవ్వలేము, ఇవ్వకూడదు. సృష్టికి కూడా శాశ్వతత్వాన్ని ఇవ్వలేము. ఎందుకంటే సృజన జరిగినది ఏ రోజైనా నాశితం అవుతుంది, లయించినది ఎప్పటికైనా తిరిగి జనిస్తుంది, జనించినది లయిస్తుంది అన్నమాట. కాబట్టి జనన మరణాలకు ఆవల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, కానీ అలా చేయకూడదు అనేటటువంటి జ్ఞానోదయం వస్తుంది. సరే, ఇప్పటికైనా వ్యాసుడు మారాడా లేదా అసలు చూద్దాము ఆయన యొక్క మానసిక పరిస్థితి అని చెప్పి ఆయనను పరీక్ష చేయాలి అని భావించినటువంటి శివుని గణాల వాళ్ళు అక్కడ అన్నపూర్ణేశ్వరికి చెబుతారు. అన్నపూర్ణేశ్వరి అంటే ఆహారం అని, ఒక మనిషి ఒక రూపం అని కాదు, ఆహారానికి చెబుతారన్నమాట. అన్నపూర్ణ మాతకు చెప్పి 2 రోజులు వాళ్ళకి ఆహారం దొరకనివ్వకుండా చేసేస్తారు. వీళ్ళు ప్రతిరోజు కాశీలో భిక్ష తీసుకొని వచ్చి భోజనం తిని వాళ్ళ సాధనలో వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఒక రోజంతా వాళ్ళ శిష్యులందరూ భిక్షకు వెళితే ఎక్కడే కానీ ఆవగింజంత భిక్ష కూడా వాళ్ళకి దొరకదు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేకపోతే ఏమీ లేదు. ఇక చెప్పాను, మనం అనుకున్నాం కదా, పంటలు పండవు, నీళ్లు తాగితే దాహం తీరదు, అన్నం తింటే ఆకలి తీరదు, ఆ ప్రపంచం మళ్ళీ వేరైపోతుంది, ఊహించలేం. భగవంతుడి శక్తిని జ్ఞానాన్ని నిలపడం వల్లనే ఈరోజు ఆ 10% మందైనా, కలియుగాంతంలో ఉండేటటువంటి 10% మందైనా ఆ సజ్జనులైనా ఈ లోకానికి దిక్కుగా ఉండి జ్ఞానాన్ని అర్జింపజేస్తూ లేదా వితరణ చేస్తూ ఉన్నారు కనుక ఈ మాత్రమైనా మనం ఉండగలుగుతూ ఉన్నాం, తిరగగలుగుతూ ఉన్నాం, మెదలాడగలుగుతూ ఉన్నాం. అట్లాగా అన్నం దొరకకపోయేసరికి అసలు ఈ కాశీలో ఉన్నటువంటి ఈ మనుషులు ఎవ్వరికీ కూడా మాకు అన్నం పెట్టలేదు, వీళ్ళెవ్వరికీ కూడా వాళ్ళకే ఆకలి దప్పులతో ఉండిపోవాలి, వాళ్ళకెవరికి ఏమీ దొరకకూడదు అని నానా రకాల శాపనార్థాలు పెట్టేస్తాడన్నమాట వ్యాసుడు. పెట్టేసి వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి అలా బయలుదేరుతూ ఉంటే ఒక అమ్మగారు, మా శబరి అమ్మలాగా ఆ అమ్మగారి రూపంలో విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు అమ్మగారి రూపం ధరించి అన్నపూర్ణేశ్వరి రూపంతో, అయ్యా స్వామి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మీరు, ఈ ఊర్లో ఉండవలసిన వాళ్ళు, రండయ్యా భోజనం చేద్దురుగాను అంటే అప్పుడు వ్యాసుడు అంటాడు, నాతో పాటు 10,000 మంది శిష్యులు ఉన్నారమ్మా, మరి అంతమందికి నువ్వు భిక్ష పెట్టగలవా అంటే, నువ్వు 10 కోట్ల మందిని కూడా పిలుచుకొని రా స్వామి, నేను ఎంతమందికైనా నేను భిక్ష పెట్టగలను అని చెప్పి అన్నపూర్ణాదేవిని వేడుకొని మనము భోజనం తినేటప్పుడు ఒక శ్లోకం చెప్తాం చూసారా, మనందరికీ తెలుసు కదా, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం దేహిం చ పార్వతి. భిక్షము అంటే భోజనము, ఆహారము అని, అది ఏదైనా కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, అన్నం కావచ్చు, నీళ్లు కావచ్చు. మరి ఈ ఆహారం, ఆ శ్లోకంలో ఉండే సున్నితత్వాన్ని గమనించండి, చూద్దాం. భోజనం దేనికోసం తింటూ ఉన్నాం, ఈ శరీరానికి ఎందుకు పెడుతూ ఉన్నాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. మరి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానాన్ని మనము పెంచుకోవడానికి, జ్ఞానాన్ని మనం ఆర్జించడానికి, విరాగాన్ని పెంచుకోవడానికి. ఇది మన యొక్క శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే, మన మానవుల యొక్క లక్షణం. గురువు దగ్గర మనం అందరం శిష్యులం, పరమేశ్వరుని దగ్గర. అందుకని చెప్పి మనందరి యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధి, అంటే విరాగాన్ని అభ్యాసాన్ని కలిగి ఉండి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అదే కదా స్వామి గురుదేవా, ఆ చంచలంతో, నాకు చంచలమైనటువంటి మనసుతో బలమైనటువంటి నా మనసు నన్ను బాగా గాలినైనా కూడా నాకు చెప్పినావంటే నేను బంధించేస్తా, కానీ ఈ చంచలంతో ఉండేటటువంటి మనసును నేను బంధించలేకపోతూ ఉన్నాను. వాయోరివ సుదుష్కరం అని చెప్పి ఆయన మన అర్జునుడు వేడుకుంటే అప్పుడు ఆయన జవాబు చెప్తాడు, అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం. నువ్వు చెప్పినది కరెక్టే, అది చాలా కష్టమైనటువంటి పనే, అయినా కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ పదం ఇక్కడ వస్తుంది చూడండి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నీకు విరాగము కావాలి అంటే అభ్యాసంతో విరాగం వచ్చేస్తుంది. విరాగం ఒక్కటే మనకు లక్షణం కావాల్సింది. ఆ విరాగం ఎట్లా వస్తుంది? అభ్యాసంతో నీకు వచ్చేస్తుంది. మరి ఆ అభ్యాసంతో బాహ్య ప్రపంచపు దృశ్యమాన జగత్తు మీద విరాగంతో, ఎందుకంటే అది నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా కనుక, నిజంగా నువ్వు ఆలోచించి చూసినప్పుడు కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే కనిపిస్తుంది. కానీ పోనీ నిన్నటి రోజును తెచ్చి ఈరోజు నాకు చూపించండి చూద్దాం. నిన్న కొనుక్కున్న ఫోన్ని ఈరోజు తెచ్చి చూపిస్తూ ఉన్నాం కదా, నిన్న గడిచిపోయినటువంటి కాలాన్ని తెచ్చి ఈరోజు చూపించండి. మీ 16 ఏళ్ల యవ్వనాన్ని తెచ్చి ఈరోజు ఇక్కడ చూపించగలరా? చూపించలేము. అందుకని దానిని కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగా మనం భౌతిక దృశ్యమాన జగత్తును భావిస్తే, ఆ భావనతో అభ్యాసము చేస్తే అప్పుడు ఆ అభ్యాసము విరాగంగా మారుతుంది. అటువంటి అభ్యాస విరాగాన్ని మనము పెంపొందించుకోవడానికి, జ్ఞానాన్ని మనము ఆర్జించుకోవడానికి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిం చ పార్వతి. ఈ శరీరం అనేటటువంటి వాహనానికి, కారుకి డీజిలో పెట్రోలో ఎందుకు పోస్తామో దాని ద్వారా మనం పనులు చేసుకోవడానికి, దాన్ని వాడుకోవడానికి. ఈ శరీరం అనేటటువంటి కారుకి అన్నము నీళ్లు ఎందుకు పోయాలి అంటే నేను భగవంతుని చేరాలి కాబట్టి. శరీరం ఖలు ధర్మ సాధనం కనుక ఈ శరీరం అనేటటువంటి ధర్మ సాధనంతోనే నేను జ్ఞానాన్ని అర్జించి నా జీవుడు దేవుడు అవ్వాలి. వేరే మార్గం లేదుగాక లేదు. అందుకోసం అని చెప్పేసి మనం ఆ జ్ఞాన వైరాగ్యాన్ని సిద్ధింప చేసుకోవాలి కనుక ఆ విరాగాన్ని పెంపొందించుకోవడం కోసమే మనం భోజనం చేస్తామనే విషయాన్ని మనం గ్రహించినామా? ఇప్పటి వరకు నేను ఒక్క శ్లోకాన్ని ఎందుకు ఇంతసేపు చెప్పాను అంటే, ఈ శరీరానికి అన్నం నీళ్లు ఎందుకు పెడుతూ ఉన్నాము అంటే నా కొడుకుని పెంచి పెద్ద చేసుకోవడానికి, లేదా నా కూతురికి నేను పెళ్లి చేయడానికి, లేకుంటే నేను ఇంకేదో ఉద్యోగం చేయడానికి ఇలా అనుకుంటామే కానీ నేను ఈ శరీరానికి అన్నం పెడుతూ ఉన్నది భగవంతుని, నేను నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుని చేరడానికి అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించానా అని ప్రతి మానవుడు ఎవరికి వారుగా వేసుకోవలసినటువంటి ప్రశ్న, ఎవరికి వారుగా తరచి 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 తనలోనే చూడవలే. వెతకి 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 వేసారి వేసారి ఈ చట ఎచట లేడటంచు నెంచి తరచి తరచి చూసి తనలోనే కనుగొనే అని తనలోనే కనుక్కోవాలి. ఎందుకంటే అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం స్వీయ విచారణం ద్వారా మాత్రమే అది మనకు తెలియవస్తుంది కనుక. కాబట్టి ఇన్ని వేదాలను, ఇన్ని ఉపనిషత్తులను విభజన చేసి రాసి ఇంత రాసినటువంటి వ్యాసుడు క్షణకాలం పాటు శివుడు ఈశ్వరుడు ఒక్కటే అనే విషయాన్ని గ్రహించక
కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి వాళ్ళను శపించి శాపనకు గురి అయి ఆయన తిరిగి ఆయన శరీరం అంతా కూడా స్తంభించిపోయినటువంటి స్థితి, తిరిగి భగవంతుడు కరుణిస్తే తప్ప ఆయనకు భోజనం లేనటువంటి స్థితి. ఇట్లా 10,000 మంది శిష్యులతోటి అందరికీ కలిపి ఆ అమ్మగారు, మా అమ్మగారు లాంటి అమ్మగారు భోజనం పెడితే కాశీలో, ఆ తరువాత ఎందుకు స్వామి అసలు మీరు ఏ పని మీద ఇక్కడ కాశీలో ఉంటూ ఉన్నారు, మీరేం చేస్తూ ఉంటారు, అసలు మనిషి ఎలా నడుచుకోవాలి అని ఆ అమ్మగారు అడుగుతారు. భోజనం అంతా పెట్టి అయిపోయింది. స్వామి నాకైతే ఏం తెలియదు, నాకు స్వామి అనుగ్రహం ఇస్తే మీ అందరికీ భోజనం పెట్టగలిగాను. మరి మానవుడు అనేవాడు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏవి అంటే, భగవంతుడు ఒక్కడే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అంతా ఒకటే ఒకటే అంతా అనే విషయాన్ని ప్రతి మానవుడు ఆచరించాలి అని చెప్తాడు ఈయన. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోధికం పిబేత్ గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం అనేన సదృశం కార్యం నభూతం నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.